కార్యక్రమంలో మన మాజీ ఎమ్మెల్యే గారు వారి ఆక్రోశం అంతా బయటకు వెలగక్కినారు. ఎందుకంటే నేను 10 ఏళ్లలో చేయని అభివృద్ధి కార్యక్రమాలు కూచుకుల రాజశేఖర్ గారు 2 నెలల్లో చేసి చూపిస్తున్నారు. పబ్లికు గతంలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఎట్లా ఉండేనో ఆ పరిపాలన ఇప్పుడు రాజశేఖర్ గారు చూపిస్తున్నారు కనుక ఆయన అక్కస్తోటి ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు అని తెలియలేక సోయి తప్పి మాట్లాడిండు. ఆయన గతంలో 10 ఏళ్లలో ఏం చేసిండు, నార్ కర్నూలుకు ఏం చేయలేదనేది ఆయన ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోవాలని చెప్పేసి మీ ద్వారా కోరుతున్నాను. ఇంకోటి ఆ రూ. 5 భోజనం గురించి అది దొంగతనంగా మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం లేకుండా ఆ జీవో తీసుకొచ్చుకున్నాడు ఆయన. మనం కూడా అప్పుడున్న పరిస్థితులు ఏంటంటే సరే 10 మందికి ఉపయోగపడే పనే కదా అని మేము కూడా గమ్మునున్నాము. అది ఓన్లీ గత చైర్మన్ సంతకం తప్ప ఎవరి మున్సిపల్ బాడీ సంతకాలు అందులో లేవు. ఆ మినిట్స్ బుక్లో కూడా ఓన్లీ చైర్మన్ సంతకమే ఉంటుంది. మంచి కార్యక్రమాన్ని చాలామంది వద్దన్నారు, అది పర్మిషన్ లేకుండా కన్స్ట్రక్ట్ జరిగింది వద్దన్నారు. అప్పుడున్న టీఆర్ఎస్ కౌన్సిలర్స్ కూడా వద్దన్నారు. బట్ కాకపోతే ఏంటంటే 10 మందికి ఉపయోగపడేది కాబట్టి, ఆకలి తీర్చేది కాబట్టి అందరూ కూడా దానికి సపోర్ట్ చేసినాము. ఇప్పుడు కూడా మా ఎమ్మెల్యే గారు, మా ఎమ్మెల్సీ గారు వద్దంటలేదు. దాని కాలం పరిమితి అయిపోయిందని మున్సిపల్ శాఖ వారు వారికి రిమైండ్ చేశారు. దాన్ని పట్టుకొని పబ్లిక్ లోపలకు ఎమ్మెల్సీ వద్దన్నాడు, ఎమ్మెల్యే వద్దన్నాడు అని చెప్పేసి ఒక ప్రాపగండ వాళ్ళు సృష్టిస్తున్నాడు. ఆయనకు నార్కన్ల పబ్లిక్ లోపల మద్దతు లేదు అనేది ఆయన గుర్తెరగాలి. ఎందుకంటే ఆయనకు ఎవరైతే ఇప్పుడు కార్యకర్తలు వస్తారో వాళ్ళందరూ ఆయన నుంచి సంపాదించుకున్నారు. ఆ సంపాదించుకున్నారు కాబట్టి ఆయనతో కొంత గొప్పను ఆయన నెంబర్ తిరుగుతున్నారు. ఆయన కార్యకర్తల బలమే ఉంది తప్ప ప్రజల బలం లేదు ఆయనకు, అది తెలుసుకోవాలి. మన మాజీ ఎమ్మెల్యే గారు వారి ఆక్రోశం అంతా బయటకు వెలగక్కినారు. ఎందుకంటే నేను 10 ఏళ్లలో చేయని అభివృద్ధి కార్యక్రమాలు కూచుకుల రాజశేఖర్ గారు 2 నెలల్లో చేసి చూపిస్తున్నారు. పబ్లికు గతంలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఎట్లా ఉండేనో ఆ పరిపాలన ఇప్పుడు రాజశేఖర్ గారు చూపిస్తున్నారు కనుక ఆయన అక్కస్తోటి ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు అని తెలియలేక సోయి తప్పి మాట్లాడిండు. ఆయన గతంలో 10 ఏళ్లలో ఏం చేసిండు, నార్ కర్నూలుకు ఏం చేయలేదనేది ఆయన ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోవాలని చెప్పేసి మీ ద్వారా కోరుతున్నాను. ఇంకోటి ఆ రూ. 5 భోజనం గురించి అది దొంగతనంగా మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం లేకుండా ఆ జీవో తీసుకొచ్చుకున్నాడు ఆయన. మనం కూడా అప్పుడున్న పరిస్థితులు ఏంటంటే సరే 10 మందికి ఉపయోగపడే పనే కదా అని మేము కూడా గమ్మునున్నాము. అది ఓన్లీ గత చైర్మన్ సంతకం తప్ప ఎవరి మున్సిపల్ బాడీ సంతకాలు అందులో లేవు. ఆ మినిట్స్ బుక్లో కూడా ఓన్లీ చైర్మన్ సంతకమే ఉంటుంది. మంచి కార్యక్రమాన్ని చాలామంది వద్దన్నారు, అది పర్మిషన్ లేకుండా కన్స్ట్రక్ట్ జరిగింది వద్దన్నారు. అప్పుడున్న టీఆర్ఎస్ కౌన్సిలర్స్ కూడా వద్దన్నారు. బట్ కాకపోతే ఏంటంటే